Hello, yes, welcome to my channel. Okay, so let us continue that our profit loss topic. ఓకేండి. సో ఇంతకుముందు 2 వీడియోస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి ప్రాఫిట్ లాస్లో. సో ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్గా ప్రాఫిట్ లాస్కి సంబంధించిన కంప్లీట్గా ప్రాబ్లమ్స్ మొత్తం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మెయిన్గా ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్స్ అండి. సో బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. ఓకే, ఒక ఆర్టికల్ని కొంత రేటుకి అమ్మితేనండి, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ సమ్ రేట్. ఓకే అండి, సో ఐ కెన్ గెట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండి, ప్రాఫిట్. అదే ఆర్టికల్ని అనదర్ రేట్కి అమ్ముతానండి, అనదర్ రేట్కి అమ్మితే లాస్ పర్సంటేజ్ వస్తుందండి అది. ఓకే అండి, సో ఒకే ఆర్టికల్ని కొంత రేట్కి అమ్మితేనైనా ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది, కొంత రేట్కి అమ్మితే లాస్ పర్సంటేజ్ వస్తుందండి. ఓకే, అయితే ఈ కేసులో, ఈ ప్రాసెస్లో, ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ అండి. ఇలాంటి మోడల్స్లో మనం ప్రాబ్లం చేయబోతున్నామండి. అలానే డిస్కౌంట్, ఒక ఆర్టికల్ మీద డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. ఓకేనే, డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చినప్పుడు అండి ప్రాబ్లమ్స్, వాటి మధ్య రిలేషన్ ఏంటి. అండ్ అలానే లాజికల్ ప్రాబ్లమ్స్ అండి, లాజికల్ థింకింగ్ బేస్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ అండి, వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. ఓకే, ఎస్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ టైప్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ మోడల్స్, పర్టికులర్లీ దీస్ మోడల్స్. ఓకే, ఎస్, కమన్ లెట్ us see. ఓకే, ఎస్. So coming to the first problem, the selling price of 50 articles is the cost price of 40 articles అండి. 50 ఆర్టికల్స్ని అమ్మితే ఆ కాస్ట్ వచ్చేసి 40 ఆర్టికల్స్ని కొన్న రేటుకి ఈక్వల్ అంటండి. జాగ్రత్తగా ఆలోచించండి అది. సో ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ని ఎంతకైతే కొన్నామో అదే కాస్ట్కి 50 ఆర్టికల్స్ని అమ్మేమండి. సో ఆబ్వియస్గా మనకి ఏమొస్తుందండి, లాస్ వచ్చేస్తుంది కదండి. సో 40 ఆర్టికల్స్ని కొన్న కాస్ట్, ఆ కాస్ట్తో అదే కాస్ట్తో 50 ఆర్టికల్స్ని అమ్ముతున్నామండి. 50 ఆర్టికల్స్ని, ఇది 40 కాస్ట్ 50 ఆర్టికల్స్ని అమ్మితే ఆబ్వియస్గా మనకు లాస్ వచ్చేస్తుందండి. సో వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్. ఓకే, సో నేను చాలా సింపుల్గా చెప్పేస్తానండి, చూడండి అది. సో 50 ఆఫ్ ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 40 ఆఫ్ సిపి, కరెక్టే కదండి. నా కంపేరింగ్ దట్ ఎస్పీ అండ్ సిపి, సో ఇట్ ఈస్, సో ఐ కెన్ రైట్ సిపి బై ఎస్పీ విచ్ ఈజ్ సిపి బై ఎస్పీ ఈజ్ 5/4 అండి అది. ఓకేనే, కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4 అండి, ఆబ్వియస్గా లాస్ అండి, 1 లాస్. ఓకేనే, సో వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్ అండి, వాట్ ఈస్ ద లాస్. సో హియర్ ఐఎమ్ రైటింగ్ లాస్ పర్సంటేజ్ 1 అవుట్ ఆఫ్ 5 into 100 అండి. 1 లాస్ కదండి అది. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ ద కాస్ట్ ప్రైస్. సో 1/5 into 100 విచ్ ఈజ్ 20%. ఓకేనే, సో ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మోడల్స్ డిస్కస్ చేసుకున్నామండి ఇది. ఓకేనే, ఎస్. సో దిస్ ఈజ్ ద 40 ఆర్టికల్స్ కాస్ట్. 40 ఆర్టికల్స్ కాస్ట్ ఎంతైతే ఉందో అదే కాస్ట్తో 50 ఆర్టికల్స్ అమ్మేమండి అది. సో మనం లాస్కి అమ్ముకున్నామండి అది. ఓకేనే, ఎస్. సో ఈ వేలో మన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎస్, అలానే మనం లాస్ట్ వీడియోలో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే డిజానెస్ట్ డీలర్స్ అండి అది. సో డిజానెస్ట్ డీలర్స్ ఎలా ఉందో చూడండి. సో ఏ డిజానెస్ట్ డీలర్, సెకండ్ ప్రాబ్లం, ఏ డిజానెస్ట్ డీలర్ మెజర్స్ ద 90 centimeters ఫర్ 1 meter ఆఫ్ ద క్లాత్ అండి. సో 90 centimeters, 1 meterకి వచ్చేసి 90 centimeters మెజర్ చేస్తున్నాడండి అది. సో అంటే ప్రతి 1 meterకి వచ్చేసి 10 centimeters ఫాల్ట్ జరుగుతుందండి అక్కడ, మెజరింగ్ ద క్లాత్. అయితే అండ్ హీఈస్ సెల్లింగ్ దట్ సేమ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్, అంటే అతను ఎంత కొన్నాడో అంతకే అమ్ముతున్నాడండి. సో అందులో అతనికి ఏం ప్రాఫిట్ రావట్లేదండి, అతను ఎంత కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు, దానిలో ప్రాబ్లం లేదు, ఫాల్ట్ ఏం జరగట్లేదు. బట్ ఎక్కడ జరుగుతుంది ఫాల్ట్, మెజరింగ్ చేసేటప్పుడు అండి. మెజరింగ్ చేసేటప్పుడు 1 meterకి వచ్చేసి 90 centimeters మెజర్ చేస్తున్నాడు, అంటే అక్కడ ఫాల్టీ వచ్చేసి మెజరింగ్లో 10 centimeters ఫాల్ట్ జరుగుతుందండి ఇది. ఓకే అండి, ఎస్. అంటే ఆ 10 centimeters మీద ఉండే కాస్ట్ అంతా అతనికి ప్రాఫిట్ అండి. సో ఫైనల్గా వాటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఓకేనే, ఎస్. అంటే 10 centimeters ప్రాఫిట్ వచ్చేస్తుందండి అది. ఎప్పుడు అతనికి 90 centimeters మెజర్ చేయండి అది ఇంటూ 100. ఓకేనే, ఎస్, అర్థమవుతుందండి. చాలా సింపుల్గా అండి, ఇంకా ఇక్కడ ఏ ఫామ్లో యూజ్ చేయట్లేదండి. సో 1 meterలో 90 centimeters అతను మెజర్ చేస్తున్నాడు, అంటే 10 centimeters మెజర్ చేయట్లేదు, ఫాల్ట్ జరుగుతుంది అది. అంటే మనకి తక్కువకు మెజర్ చేస్తున్నాడు అనమాట, అంటే అతనికి ఆ 10 centimeters లాభం వచ్చేస్తుంది, ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్, 10 centimeters మీద ఉండే కాస్ట్ ప్రాఫిట్. ఎప్పుడు 90 centimeters మనకి మెజర్ చేసి ఆ క్లాత్ ఇచ్చినప్పుడు అండి. సో 100% అండి. సో విచ్ ఈజ్ 1/9 into 100 విచ్ ఈజ్ 100/9, 100/9.
9 11s 99, సో 11 1/9% ప్రాఫిట్. ఓకే కదండి. ఎస్, ఆల్రెడీ ఈ మోడల్స్ కూడా మనం డిస్కస్ చేసినామండి. సో డిజానెస్ట్ డీలర్స్ మనకి 2 వేస్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఎలా అంటే 2 వేస్లో ఫాల్ట్ జరుగుతూ ఉంటుందండి. మెజరింగ్లో ఫాల్ట్ జరుగుతూ ఉంటుంది, కాస్ట్ ప్రైస్లో కూడా, ఐ మీన్ వాళ్ళ సెల్లింగ్ ప్రైస్లో కూడా, అంటే వాళ్ళు మనకి అమ్మే ప్రాసెస్లో కూడా ఫాల్ట్ జరుగుతుంది. వాళ్ళకి 2 రకాలుగా ప్రాఫిట్ ఉంటుందండి. సో ఈ ప్రాబ్లము మెజరింగ్లోనే ఫాల్ట్ జరుగుతుంది, దాని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఓకే అండి. ఎస్, సేమ్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడండి. ఈసారి ఆల్రెడీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసాడండి. ఏ డిజానెస్ట్ డీలర్ గాట్ ద ఆల్రెడీ 618/47% ప్రాఫిట్ అండి. డిజానెస్ట్ అతను హానెస్ట్ కొనట్లేదండి. అది ఎక్కడో ఫాల్ట్ జరుగుతూ ప్రాఫిట్ వస్తుందండి అతనికి. ఎక్కడ ప్రాఫిట్ జరిగింది అనేది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అది సో ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చేసాడండి. అది ఇంతకుముందు ప్రాబ్లంలో ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ ప్రాబ్లంలో ఆల్రెడీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడండి. 618/47% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ మెజరింగ్ ద ఫాల్టీ వెయిటేజ్ ఆన్ 1 kg. 1 kgకి వచ్చేసి ఎంతో ఫాల్ట్ జరుగుతుందో తెలియదండి మనకి. 1 kgకి వెయిట్ చేయాల్సిన ఆర్టికల్ ఏదైతే ఉందో దాని మీద ఫాల్టీ జరుగుతూ ఉంటే అతనికి వస్తున్న ప్రాఫిట్ వచ్చేసి 618/47% వస్తుందండి. అయితే ఆ 1 kg మీద ఎంత ఫాల్టీ వెయిటేజ్ ఉంది, ఎంత ఫాల్ట్ జరుగుతుంది, ఎన్ని గ్రామ్స్ ఫాల్ట్ జరుగుతుంది అనేది ప్రాబ్లం అండి. చిన్న లాజిక్ అండి, చూద్దామండి. ఇంతకుముందు చేసినట్టే చేద్దామండి. ఇంతకుముందు ఏం చేసామండి, ఫాల్టీ వెయిటేజ్ బై ఓకేనా ఎంత మెజర్ చేస్తున్నాడు ఇంటూ 100 చేద్దాం. సేమ్ అదే వేలో ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడండి, ఎంత ఫాల్ట్ జరుగుతుందో నేను కనుక్కోవాలి. ఓకే, ఎస్. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండి? ప్రాఫిట్ పర్సంటేజ్ 618/47 అండి. 618/47 అంటే సో 6 times of 40 240 and 6 7s 42. సో ఇట్ ఈస్ 240 and 42 282. సో అండ్ 80 300/47 అండి. 300/47% per 100 అండి. సో పర్సంటేజ్ పర్ 100 అంటే 300/4700 అండి. రైట్, విచ్ ఈజ్ 3/47. జాగ్రత్త చూడండి. సో దిస్ ఫ్రాక్షన్ గివ్స్ దట్ 3/47 అండి. 3/47 అంటే అతనికి 3 రూపీస్ 3 grams అవుట్ ఆఫ్ 47 grams అండి. 3 grams అవుట్ ఆఫ్ 47 అంటే 3 ప్రాఫిట్ ఉందండి. 47కి మెజర్ చేస్తే 3 ప్రాఫిట్ ఉందండి. అంటే మొత్తం మీద ఎంతకండి అది? ఎంతకు మొత్తం టోటల్గా మెజర్ చేస్తున్నట్టండి? సో టోటల్గా ఎంతకు మెజర్ చేస్తున్నట్టండి? 50కి మెజర్ చేస్తున్నట్టండి. కరెక్టే కదండి, 50కి మెజర్ చేస్తున్నట్టు. అర్థమైందండి ఇక్కడ క్వశ్చన్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్రెడీ ఇచ్చేసాడు, దాని నుంచి నేను ఫ్రాక్షన్ కనుక్కున్నాండి. ఇంతకుముందు ప్రాబ్లం లాగా కంపేర్ చేయండి. అయితే 3/47 అంటే సపోజ్ ఇంతకుముందు ప్రాబ్లంలో 47 గ్రామ్స్కి మెజర్ చేస్తూ ఉంటే అతనికి 3 grams ఫాల్టీ జరుగుతూ ఉందండి యాక్చువల్గా. ఓకేనే, సో అంటే ఇది ప్రాఫిటే కదండి. అంటే టోటల్గా ఎంత అన్నట్టు యాక్చువల్గా టోటల్ ఎంత వెయిట్కి అన్నట్టండి? 50కి అనమాట యాక్చువల్ దీని ప్రకారం అండి. బట్ యాక్చువల్గా మనకేంటంటే ప్రాబ్లంలో 1 kg మీద ఎంత ప్రాఫిటో కనుక్కోవాలండి. అంటే ఇక్కడ 50 అంటే ఈజ్ నథింగ్ బట్ 1 kg మీన్స్ 1000 grams అండి. ఈ ప్రాబ్లం ప్రకారం మనకు చేసిన 50 అంటే టోటల్గా అండి. బట్ మన ప్రాబ్లంతో కంపేర్ చేస్తే 50 అంటే 1000 grams అండి. ఓకే, అంటే ఇప్పుడు 47 అంటే ఏంటంటే ఇక్కడే కదండి ఫాల్ట్ జరుగుతుందని. 47 అంటే ఎంత? ఇది ఫాల్టీ వెయిటేజ్ అండి. ఓకేనా, 50కి 1000 వచ్చిందండి. 50కి 1000 వచ్చిందంటే 50 2s 100 ఒక 0 అండి, అంటే 20 అంటే 47కి 47 ఇంటూ 2 అంటే 94 ఒక 0 అండి, 940 grams. ఇలా చాలా లాజిక్గా అయిపోయిందండి. అంటే అతని కేజీ మీద ఎంత ఫాల్ట్ ఎంత జరుగుతుందండి, ఎంత ఫాల్టీ వెయిటేజ్ ఎంత అండి? అంటే అతను 940 grams ఇస్తున్నాడు మనకండి. అంటే ఫాల్టీ వెయిటేజ్ ఎంత అండి? అది 60 grams ఫాల్టీ వెయిటేజ్ జరుగుతూ ఉందండి. ఎస్, సింపుల్ థింగ్ చూడండి, లాజిక్గా థింక్ చేయండి. లాజిక్గా థింక్ చేస్తుంటే నేను ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయలేదండి. ఓకేనే, సో మెయిన్గా అథమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ కాన్సెప్ట్ అయినా సరే ప్రాబ్లం చదివి అప్రోచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందండి. ప్రాబ్లం చదివి అప్రోచ్ అయ్యేదాన్ని బట్టే కరెక్ట్గా ప్రాబ్లం ఉంటుంది. ఏ ఫార్ములా ఏది యూజ్ చేయకుండా లాజికల్గా థింక్ చేసుకుంటే ప్రాబ్లం 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవండి అండి. ఫార్ములాస్ అంటే టోటల్గా మనం వేరియబుల్ మీద డిపెండ్ అవుతున్నట్టండి. ఫార్ములాస్ అంటే ఆ టైంకి కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు అండి. అదే లాజికల్గా థింక్ చేయండి. సింపుల్గా విత్ ఇన్ 1 minute వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అందుకనే ప్రాబ్లమ్ని ఏ ప్రాబ్లం అయినా సరే లాజిక్గా థింక్ చేయండి, జనరల్గా థింక్ చేయండి.
టోటల్గా ప్రాబ్లమ్స్ మొత్తం ఫార్ములాస్ మీద డిపెండ్ అవ్వకూడదు. అఫ్కోర్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనకి, కొన్ని డైరెక్ట్గా ఇస్తున్నప్పుడు అండి. కొన్ని ప్రాబ్లమ్స్కి ఆ ఫార్ములాస్ యూస్ చేసే టైంలో టైం టేకింగ్ అవుతూ ఉండొచ్చు అండి. అది అలాంటి కేసులో జనరల్గా థింక్ చేస్తే అది ఏదైనా సరే ప్రాబ్లం చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుందండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎస్. సో లెట్ us డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. సో ఓకే అండి. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రిపీట్ అవుతున్న మోడల్ అండి. సో ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 832 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు ద లాస్ అక్కర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ 448 రూపీస్. మనం ఫస్ట్లో డిస్కస్ చేసేవండి. ఈరోజు వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవేనండి. సో ఒక ఆర్టికల్ని 832 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వచ్చేస్తుందండి. ఇది అట్ ద సేమ్ టైం లాస్ వచ్చిందండి. సేమ్ ఆర్టికల్ని 448 రూపీస్కి అమ్మేస్తే లాస్ వచ్చిందండి. అర్థమైందండి క్వశ్చన్. ఒక ఆర్టికల్ని 832 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వచ్చిందండి. At the same time, how much the profit earned for by selling the article for 832 rupees is equals to loss, loss incurred by selling the same article for 448 rupees అనేది. అదే ఆర్టికల్ని 448 రూపీస్ అమ్మిస్తే లాస్ ఎంతైతే వచ్చిందో అక్కడ 832 రూపీస్కి అమ్మితే అంత ప్రాఫిట్ వచ్చిందండి ఇది. ఓకేండి. అయితే వాట్ షుడ్ బి దట్ ద సేల్ ప్రైస్ ఫర్ మేకింగ్ ద 50% ఆఫ్ ప్రాఫిట్. అంటే ఈ ప్రాసెస్లో మనకి ఒక మధ్యలో ఒక వాల్యూ మిస్ అయిపోయిందండి. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్, మనం ఎంతకి అమ్మితే లాస్ వచ్చింది, అదే కాస్ట్ ఎంతకు అమ్మితే ప్రాఫిట్ వచ్చింది అనేది మాట్లాడుతుంది. కానీ అసలు ఎంత కొన్నాము, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయలేదండి. లేదు, ఇవ్వలేదు. అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని మీద మనం ఆ ఆర్టికల్ని ఎంతకు అమ్మితే ఫైనల్గా వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఫర్ మేకింగ్ ద 50% ప్రాఫిట్. నాకు ఆ 50% ప్రాఫిట్ అవ్వాలంటే అసలు ఎంతకు అమ్మాలి, అసలు అంతకు అమ్మాలంటే అసలు ఎంత కొన్నామో తెలియదు కదా. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్. ఓకే, ఎస్, లాజిక్గా థింక్ చేయండి. ఏ ఫార్ములా యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి, ఒక ఆర్టికల్ని కొంత కొన్నాము, కొంతకు అమ్మేము. చూడండి ఇక్కడ 832 రూపీస్కి అండి, 830 రూపీస్కి అమ్మితే ఇక్కడ వచ్చేసేసి ప్రాఫిట్ వచ్చిందండి. అదే 448 రూపీస్కి అమ్మితే లాస్ అండి. ఓకేండి. సో నేను దీన్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాండి. ఓకే, ఎస్. అసలు ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూడండి. నేను చేసే మెథడ్ ఒకసారి చూడండి. 832 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ అండ్ 448 రూపీస్కి అమ్మితే లాస్ అదే ఆర్టికల్ అండి. సో ఇక్కడ ఎంత లాస్ వచ్చిందో అంత ప్రాఫిట్, ఇంతకు అమ్మగా ప్రాఫిట్ వచ్చిందండి. ఈ రెండు ఈక్వలెంట్ చేసాడండి. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు నేను ఎలా ప్రొసీడ్ అవుతాను చూడండి. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందండి? వీటి మధ్య గ్యాప్ 832 మైనస్ 448. ఎస్, కమాన్, ప్లీజ్ డూ దట్. 832 మైనస్ 448, 12 మైనస్ 8 4, 12 మైనస్ 4 ఈజ్ ఓకే, యా, అండ్ ఇట్ ఈజ్ 8. ఓకేనా, అండ్ ఇట్ ఈజ్ 384 అండి. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందండి? 384. ఈ గ్యాప్లో జాగ్రత్తగా చూడండి. ఈ గ్యాప్లో ఒక ప్రాఫిట్ ఉందండి, ఒక లాస్ ఉందండి. సో ద గ్యాప్ బిట్వీన్ 832 అండ్ 448 ఈజ్ 384. ఈ గ్యాప్ మొత్తం మీద మనకి ఒక ప్రాఫిట్ ఉందండి, ఒక లాస్ ఉందండి. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయండి? 2 థింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ప్లీజ్ డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ 192. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 192ని ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో ఆ వాల్యూకి యాడ్ చేసేదండి. సో వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ దోస్ 2? సో మనం 448 రూపీస్ కమ్మటం వల్ల లాస్ వచ్చింది కదండి. ఓకే, సో దీన్ని దానికి యాడ్ చేసేసండి. సో ఇట్ ఈస్ 448 ప్లస్ 192, 82, 10. ఓకే, 9, 10, ఇట్ ఈస్ 14, 640. దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ యువర్ ఆర్టికల్. రైట్ అండి, ఎస్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము ప్రాసెస్ అర్థమైంది కానీ సింపుల్ థింగ్, చిన్న లాజిక్గా చూడండి. సో 832 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే లాభం వచ్చిందో, ప్రాఫిట్ వచ్చిందో, 448 రూపీస్కి ఉన్నప్పుడు అంతే లాస్ వచ్చిందండి. సో ఏం చేస్తున్నాం, మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూస్తున్నాం. ఈ గ్యాప్లో ఒక ప్రాఫిట్ ఉందండి, ఒక లాస్ ఉందండి. సో ద గ్యాప్ డివైడెడ్ బై 2 విల్ గెట్ దన్ వాల్యూ. దట్ వాల్యూ ఈజ్ యాడెడ్ టు ద లీస్ట్ వాల్యూ. ఈ 832, 448లో లీస్ట్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేయండి.
సో వాట్ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఇన్ దట్ కేస్ దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 640 రూపీస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలండి? ఫైనల్గా ప్రాబ్లం ఏంటండి? వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఫర్ మేకింగ్ ద 50% ప్రాఫిట్ రావాలంట. నాకు 50% ప్రాఫిట్ రావాలి అంటే దీనిలో 50% ఎంత అండి? 320. సో ఆఫ్ దోస్ 50% ఈజ్ 320. నాకు ప్రాఫిట్ రావాలి కాబట్టి ఆ 320 రూపీస్ ఎక్స్ట్రాగా అమ్ముతానండి నేను. అంటే ఎంతకు అమ్ముతానండి దీన్ని? 960 రూపీస్కి అమ్మితేనే కానీ. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దన్ ఆర్టికల్ టు గెట్ దట్ 50% ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ద 960 రూపీస్. ఇంతకు అమ్మితే కానీ నాకు 50% ప్రాఫిట్ రాదండి. ఎస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి లాజిక్ ఎలా చేస్తున్నాము. సేమ్ ఇదే వేలో ఇంకొక క్వశ్చన్ అండి, ఇలానే ఇచ్చాడు చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నాము? యా, సో హియర్ ఆల్సో ద సేమ్ థింగ్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆఫ్ ఆర్టికల్ ఫర్ 900 రూపీస్. 900 రూపీస్కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అప్పుడు ఏం జరిగిందో చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ద లాస్. డబుల్ ద లాస్. ఇక్కడ ప్రాఫిట్ 900 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చిందండి. అదే ఎంత లాస్ అయిందండి? డబుల్ ద లాస్ ఆఫ్ ది సేమ్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ 458 రూపీస్కి అండి అది. ఓకేనా, అర్థమైందండి ప్రాబ్లం? 900 రూపీస్కి ఒక ఆర్టికల్ 900 రూపీస్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అంతే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ వచ్చిందంటే 450 రూపీస్కి అమ్మినప్పుడు అక్కడ వచ్చే లాస్కి డబుల్ ఉందండి. అక్కడ వచ్చే లాస్కి డబుల్ ఉందండి. అయితే సేమ్ క్వశ్చన్ ఇంత ముందులాగే అడిగాడు. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ టు ఐఎమ్ గోయింగ్ టు గెట్ 25%. అంటే ఫైనల్గా నాకు ఆర్టికల్ మీద 25% ప్రాఫిట్ రావాలి అంటే నేను ఎంత అమ్మాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత కొన్నానో తెలియాలండి ఫస్ట్. ఓకే, ఎస్, సేమ్ ఇదే వేలో రాద్దామండి. సో ఇట్ ఈస్ ప్రాఫిట్ అండి, ఇక్కడ లాస్. ప్రాఫిట్ ఎంత అండి? ప్రాఫిట్ ఎప్పుడు వచ్చిందండి? 900 రూపీస్కి కొన్నప్పుడు 900 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చిందండి. లాస్ ఎప్పుడండి? 450 రూపీస్కి అమ్మినప్పుడు అండి. 2 టైమ్స్ అండి. 2 టైమ్స్ ఆఫ్ డబుల్ ద లాస్ అండి. ఈ వాల్యూ దానికి డబుల్ ద లాస్కి ఈక్వల్ అండి. ఓకే అండి, ఎస్. సో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. సో మై ఫ్రెండ్ జితు బాట్ ఏ బైక్ ఫర్ ఏ సర్టెన్ అమౌంట్. ఓకే అండి, సో మా ఫ్రెండ్ జితు ఒక బైక్ తీసుకున్నాడండి. ఇది సో కొంత అమౌంట్కి బైక్ పర్చేజ్ చేసండి. అండ్ హీ స్పెంట్ 10% ఆఫ్ కాస్ట్ ఆన్ హిజ్ రిపేర్. రిపేర్స్కి వచ్చేసి 10% పెట్టాడండి అది. సో ఈ స్పెంట్ 10% ఆఫ్ ద కాస్ట్ ఆన్ ద రిపేర్ అండ్ దట్ బైక్ ఈజ్ సోల్డ్ ఫర్ ద బైక్ దట్ బైక్ ఈజ్ సోల్డ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1100 రూపీస్ అండి అది. ఓకే అండి, సో 10% వచ్చేసి ఎంత కొంత స్పెండ్ చేసాను, రిపేర్ చేయించాడండి. రిపేర్ చేయించిన తర్వాత 1100 రూపీస్ ప్రాఫిట్ కమ్మేసాడండి. ఓకే అండి, అయితే దెన్ హౌ మచ్ డిడ్ ఈ స్పెండ్ ఆన్ ద రిపేర్. రిపేర్ మీద ఎంత అమౌంట్ స్పెండ్ చేసాడని చూడండి. ఎప్పుడంటే 1100 రూపీస్కి అమ్మంగా అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందండి? 20% ప్రాఫిట్ వచ్చిందండి. 20% ప్రాఫిట్ వచ్చిందండి. అసలు ఇంతకీ ఎంతకి కొన్నాడు అనేది ఇంతవరకు తెలియదండి. అది ఒక్కసారి ప్రాబ్లంలో చూడండి. సో ఇక్కడ ఇతను 1100 రూపీస్కి మా ఫ్రెండ్ చూడండి రిపేర్ చేయించిన తర్వాత 1100 రూపీస్ ప్రాఫిట్కి అమ్మగా అతనికి 20% ప్రాఫిట్ వచ్చిందండి. రెండు ప్రాఫిట్సే. 1100 రూపీస్ ప్రాఫిట్ అంటే దట్ ఈస్ ద 20% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అంటండి. ఓకే అండి, ఎస్, జాగ్రత్త చూడండి అది ఇక్కడ. సో 20% ఇట్ ఈజ్ నథింగ్ బట్ 1100 అండి. 20% ఈజ్ నథింగ్ బట్ 1100 అండి. మరి 100% అంటే ఎంత అండి? 100% అక్కడ చూడండి. సో 20% వచ్చేసి 1100 అంటే 100% వచ్చేసి ఎంత? ఎస్, కమాన్ క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఇట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ సంథింగ్ లెటెస్ట్ ఇట్ ఈజ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1100 ఇంటూ 100 బై 20. 2 గెట్ క్యాన్సిల్ అండి. ఇట్ ఈజ్ 5 అంటే 5500 రూపీస్ అండి. 100% కండి. అంటే 20% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్కి 1100 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే 100%కి వచ్చేసి ఎంత అండి? 5550 రూపీస్ అండి. సో ఇక్కడే అండి జాగ్రత్తగా థింక్ చేయండి అండి. 100% అంటే కాస్ట్ ప్రైస్ కదండి. 100% అంటే కాస్ట్ ప్రైస్. ఇప్పుడు టోటల్గా ఆ బైక్ కొంది 5500 రూపీస్కి ఏమో అని చెప్పేసి అనుకుంటామండి. కాదండి, ఇక్కడ వచ్చేసిందండి అది 100% వచ్చేసి ఇందులో అండి 10% రిపేర్ కోసం కూడా ఉందండి అది. అంటే అది అమ్మినప్పుడు చూడండి, ఇది రిపేర్ చేయించిన తర్వాత 10% ఆఫ్ కాస్ట్ ఆన్ ద రిపేర్
రిపేర్ చేయించిన తర్వాత అప్పుడు అమ్మితే అప్పుడు లాభం వచ్చింది. ఆ లాభం వచ్చేసి 20% అండి. అంటే ఇది వచ్చేసి యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ 100 అని అన్నాం, కానీ దీన్ని యాక్చువల్గా నేను ఎలా రాయాలంటే అండి 110% అండి. ఎందుకంటే అమ్మేసినప్పుడు ఆల్రెడీ రిపేర్ 10% రిపేర్ 10% చేసి రిపేర్ మీద స్పెండ్ చేసి అప్పుడు అమ్మేటండి అది. అంటే సో ఇది వచ్చేసి 110% అండి. ఇది యాక్చువల్గా 110% 5500 అండి. అంటే ఇప్పుడు వచ్చేసి దీని మీద 10% ఎంతో చెప్పండి అండి. 110% 5500 అండి. ఓకే, 1010 గెట్ క్యాన్సిల్ అండి. సో 11 5s 55 50 అండి. ఇది 50. ఓకేనా, 11 5s 55. ఓకే, అండ్ 0. ఓకే, 10 గెట్ క్యాన్సిల్. సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద 10% ఆఫ్ దట్ వన్ అండి. 10% of that. Okay, in this case of course what is the 10%? It is 550. Okay, yes, this much of amount spent on that bike for the repairs and okay, yes. సో అలానే ఇంకొక ప్రాబ్లం చూడండి, చాలా సింపుల్గా ఉండే ప్రాబ్లం. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ప్రాబ్లం, జాగ్రత్తగా థింక్ చేయండి. ఇది 100% వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి 5500 వచ్చిందంటే దీని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తారండి, కాదండి. ఇది వచ్చేసి 110%. జాగ్రత్తగా థింక్ చేయండి అది. ఓకేండి, ఎస్. సో నెక్స్ట్ వచ్చేసింది, సో ఈవెన్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద మార్కెటెడ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ట్రాన్సిస్టర్ బై 32 రూపీస్. మార్కెట్ ప్రైస్ కొంత ఉందండి, ఒక ట్రాన్సిస్టర్ని సెల్ చేసే ప్రాసెస్లో మార్కెట్ ప్రైస్ కొంత ఉందండి. దాని మీద ఆల్రెడీ రెడ్యూస్ చేశారండి అమౌంట్. షాప్ కీపర్ వచ్చేసి రెడ్యూస్ చేశాడు. ఈవెన్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ట్రాన్సిస్టర్ బై 32 రూపీస్. అంటే మార్కెట్ ప్రైస్ కంటే 32 రూపీస్ కనుక ఆ అమౌంట్ రెడ్యూస్ చేస్తే ద షాప్ కీపర్ మేక్స్ అ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఓకే అండి, మార్కెట్ ప్రైస్ మీద 32 రూపీస్ ఆల్రెడీ తగ్గించేసండి, రెడ్యూస్ చేస్తేనే అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్రెడీ వచ్చేసిందండి, 15% వచ్చేసిందండి. అయితే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ 320 రూపీస్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? సో విచ్ ఈజ్ 320 రూపీస్ అండి. ఓకే, దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ప్రాఫిట్ వుడ్ హీ హ్యావ్ మేడ్ ఇఫ్ హీ సోల్డ్ దట్ ఎట్ మార్కెటెడ్ ప్రైస్? జాగ్రత్తగా చూడండి, లాస్ట్ సెంటెన్స్ చాలా సింపుల్ అండి, చిన్నదండి. ప్రాబ్లం చూడటానికి చాలా పెద్దదండి, సింపుల్గా ఉంటుంది క్యాలిక్యులేషన్ చూడండి. సో ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఏంటంటే మార్కెటెడ్ ప్రైస్ రేట్ ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ 32 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసారండి. 32 రూపీస్ రెడ్యూస్ చేస్తేనే అతనికి ఆల్రెడీ ప్రాఫిట్ ఎంత అండి? అతనికి ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చేసి 15% వచ్చిందండి. సో అంటే ఎంత రెడ్యూస్ చేశారండి మార్కెటెడ్ ప్రైస్ మీద? సో మార్కెటెడ్ ప్రైస్ మీద రెడ్యూస్ చేసిన అమౌంట్ వచ్చేసి 32 రూపీస్ అండి. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఎంతకు అమ్మారంటే 320 రూపీస్కి కాస్ట్ అనమాట. అప్పుడు ఉన్న కాస్ట్ ఎంత అండి? 320 రూపీస్ కాస్ట్. అయితే సపోజ్ ఇదే ఆర్టికల్ని ఈ అమౌంట్ కూడా రెడ్యూస్ చేయకపోతే, ఇఫ్ ఈ సోల్డ్ దట్ ఎట్ ద మార్కెట్ ప్రైస్, అంటే ఆల్రెడీ 15% ప్రాఫిట్ వచ్చిందండి. ఇది అంటే ఈ 32 రూపీస్ కూడా తగ్గించకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండేది? దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ దట్ హీ సోల్డ్ దట్ ఎట్ మార్కెటెడ్ ప్రైస్? అంటే ఈ 32 రూపీస్ మీద కూడా అతనికి ప్రాఫిట్ వచ్చేస్తుందండి. ఇది అంటే ఈ 32 రూపీస్ తగ్గించకపోయినా సరే ఎంతకి వచ్చి ఉండేది, ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, సో అమౌంట్ 32 రూపీస్ రెడ్యూస్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 320 కదండి. సో ఇప్పుడు 320 రూపీస్కి ఆల్రెడీ అమ్మేసాడు కదండి. ఇంతకుముందు ఇప్పుడు 32 రెడ్యూస్ చేసినప్పుడు, రెడ్యూస్ చేయకపోతే ఎంత కాస్ట్ ప్రైస్ ఉంటుంది అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుందండి? సో 320 రూపీస్ అంటే 100% అండి. ఇది రెడ్యూస్ చేయకముందండి. ఓకేనా, రెడ్యూస్ చేయకముందు 320 రూపీస్ అంటే 100%. మరి 32 అంటే అండి, 320లో 32 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 గెట్ క్యాన్సిల్ అంటే 10% అండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 10%. అంటే ఈ 32 రూపీస్ మీద ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే 10%. ఓకేనా, ఎస్. అంటే టోటల్గా ఎంత పర్సంటేజ్? ఆల్రెడీ 15% ప్రాఫిట్ ఉందండి. ఇప్పుడు ఈ 32 రూపీస్ మీద ఇంకో 10% ప్రాఫిట్ వచ్చిందండి. సో దెన్ వాట్ ఈస్ ద total profit? So total profit is the, here is the 10% and here it is the 15%. టోటల్గా 25% ప్రాఫిట్ వచ్చిందండి. ఓకేనా, ఎస్.
The students and friends, this is about that profit and loss problem. So if you like this video, please share to your friends. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకునే చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఎస్, బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ వీడియో.